హాయ్ అండి. నేను ఇట్లా మబ్బుల్లో లేస్తా. ఇంకా ఇప్పుడు ఆకులు ఉడిచి ఇట్లా నీళ్ళు పట్టి ఆకులంతా కడిగేస్తా. ఇంకా తెల్లారలే చూడు. మొత్తం పట్టుడు అయిపోయినాక చూపిస్తా. మొత్తం అంతా కడిగేసిన ఆకులు. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, పెరుగు టిఫిన్ కడిగిన నీళ్ళు ఇళ్ళనే వేసి పెడితే ఒక రోజు ముందు రోజుది. ఇది నిన్నటిది. ఇళ్ళనే మనము కూరగాయ తొక్కలు, అరటిపండు తిన్నా ఏమున్నా ఇళ్ళనే వేస్తా. ఇది బనానా ఫర్టిలైజర్. ఇప్పుడు మనం ఖరాబ్ అయిన అరటిపళ్ళు ఉంటాయి కదా, అందులో కొంచెం బెల్లం కలిపి పెడితే ఇట్లా 15 రోజులు ఒకటే డైరెక్షన్లో ఇట్లనే తిప్పితే ఇట్లా అవుతుంది మంచి. ఇప్పుడు బనానా తిన్న ఫీలే ఉంటుంది. ఇట్లా ఒక స్పూన్ వేసుకొని నేను ఇది చెట్లకి ఇచ్చుకుంటా. ఇంట్లో ఉన్నదంతా తీసేసి ఇది ఒక డబ్బాలో వేసి పెడతా. ఇట్లా ఏ చెట్టు అయితే వీకుందో ఆ చెట్టుకు ఇటు పక్క పొంటి, ఇక్కడ చెట్టు ఉంటే ఇటు పక్క పొంటి ఈ కూరగాయ తొక్కల ఫీల్ అంతా వేసి ఇట్లా మట్టి కప్పేస్తాం. తీసుకొని ఇది కరివేపాకు చెట్టు. ఇట్లా అన్ని చెట్లకు కొంచెము ఇవి చామంతి చెట్లు మొన్ననే తెచ్చి వేసుకున్నాం. ఇది నిమ్మ చెట్టు ఈ డ్రమ్ములు వేసిన. ఇది ఇంతే ఉంది కదా, 200 కాయ కాస్తుందండి. ఇది సంవత్సరంలో 3 సార్లు కాస్తుంది. మా చెట్టుకు మందార పూలు చూపిస్తా కదా, మా దేవుళ్ళకి పెట్టేటివి అన్నీ ఈ చెట్టుయేనండి, ఒక్క చెట్టుయే. ఇవన్నీ కొంచెం ఏమైనా వీక్ అయినట్టు అనిపిస్తే నేను ఇది ఇస్తాను. బనానా ఫర్టిలైజర్ ఇట్లా ఇది కలిపి ఇస్తా. ఇట్లా చెట్టు మొదట వేస్తా. ఇది అరటి చెట్టు వేసిందండి, చిన్నగా ఉన్నప్పుడే గెలేస్తుందంట. ఇది తీసుకొచ్చేసిన దీనికి కూడా ఉన్నది ఇచ్చేస్తాం. ఇది ఇట్లా జాజా అని దొరుకుతుంది, కిరాణం షాపుల్లో దొరుకుతుంది, మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకొని ఇది కలుపుకొని ఒక బట్ట వేసి ఇప్పుడు గైన్లో అలకాలి. చూపిస్తా. ఇట్లా ఇంటి ముందు గేటు ముందు ఇట్లా గైన్లో అలుకుడాని అంటామండి మేము. ఇట్లా ఆకిలి కడిగేసి అప్పుడు మేము సాన్పి చల్లుతున్నాము. ఆవు పేడ తీసుకొచ్చి సాన్పి ఆకిలి నూకి సాన్పి వేస్తుంటే ఇప్పుడు ఆవు పేడ మాకు ఇక్కడ దొరుకుతలేదండి, అట్లా అని కడిగేస్తున్నాం ఆకిలి. ఇది ఇంకో గైన అండి. అప్పుడు మేము ఇట్లా జాజు కూడా తీసుకురాకపోతుంటామండి. మేము ఎర్రమట్టి అని సోమవారము శనివారము వేస్తారము ఇట్లా అది తవ్వుకొని తెచ్చి ఇట్లా అలుపుతుంటిమి ఎర్రలు. కానీ ఇప్పుడు అది అట్లా పోలేక ఎత్తుకరాలేక ఇట్లా ఈ జాజు కొనుక్కొచ్చి ఇట్లా అలుపుకోవాలి. ఈ గైన్ ముందు 2 గైన్ల ముందు ఇట్లా ముగ్గు పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్లో జంతా వరిపిండి అదే బియ్యం పిండి కలుపుకోవాలి. కలుపుకొని ముగ్గేయాలి పాకెట్లో. ఇప్పుడు ముగ్గు వేసుకోవాలి. చందు చుక్కలు 5 చుక్కలు వచ్చి 3 వచ్చే వరకు
మా ఊర్లో పద్మనాభ స్వామి గుడి ఉందండి. ఆ పాటలు అక్కడివే, అన్నిట్లోనే వేసుకుంటాం. లైట్ ఎక్కువ కనబడతలేదండి. ఏడు మా ఊర్లో 5 గంటల నుంచే ఈ పాటలు దేవుళ్ళే వస్తాయండి. ఇట్లా ప్రతిరోజు ముగ్గు పెట్టుకుంటాం, కానీ ఇట్లా పసుపు కుంకుమ మాత్రం శుక్రవారం మంగళవారం ఆకిట్లా ఇట్లా వేసుకుంటాము. గడప కుదిర్చుకుందాము, అందుకు ఇట్లా నీళ్ళల్లో క్లాత్ పెట్టి ఇప్పుడు ఇట్లా పసుపు కలుపుకున్నా కదా, లోపల బందుకెళ్ళి కూడా మొత్తం ఏడ గ్యాప్ లేకుండా మంచిగా రాసుకోవాలి పసుపు.
ఇట్లా నేను ప్రతిరోజు గడపని అలంకరించుకుంటాను. పొయ్యికి కూడా ఇట్లా పసుపు రాసుకొని ప్రతిరోజు ఈ పొయ్యికి ఇక్కడ పొయ్యికి 2 పొయ్యిలు ఉన్నాయి కదా, 2 పొయ్యిలకు 2 ఇట్లా దీపాలు కాదు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి రోజు పొయ్యి ముట్టించే ముందు. ఇక్కడ ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను, పసుపు రాసి ఇట్లా చిన్న ముగ్గు వేసుకున్నా. ఈ దీపం పెట్టుకున్న సైడే ఇక్కడ ఈ చిన్న పొయ్యి మీద పాలు పెట్టుకుంటా. 3 గడపలు శుక్రవారం మంగళవారము 3 గడపలు, ఉత్తరము దక్షిణము తూర్పు 3 గడపలు శుక్రవారం మంగళవారం కుదించుకుంటే ఇట్లా ఆకిలి నూకి కడిగేసుకొని ఇట్లా ముగ్గు పెట్టుకుంటాం మేము. ఐదు చుక్కలు పెట్టినా 3 వచ్చే వరకు సందు చుక్కలు. ఇంట్లో తడిబట్ట పెట్టుకుందామని ఇంకో కల్లుప్పు పసుపు టీ స్పూను కల్లుప్పు, 1 అర స్పూను ఉప్పు, కొంచెము లైజాల్, ఒక మూత, దీంతో ఒక మూత వేసుకున్నా. ఇట్లా ఇది దేవుని రూము. దీని దగ్గర ముందు స్టార్ట్ చేయాలి ఇల్లు తుడుచుడు. తర్వాత కిచెన్లో ఇట్లా ఇల్లంతా ఇట్లనే తుడుచుకోవాలి. శుక్రవారం మంగళవారం మాత్రం కంపల్సరీ ఇల్లు తుడిచే నీళ్ళల్లో పసుపు ఉప్పు కల్లుప్పు వేసుకొని తుడుచుకుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. ఇంట్లోకి ఏ చెడు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది.